మా గ్రేట్ కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు అబ్బాయి శివరాజ్ కుమార్ని, నువ్వు నెక్స్ట్ పిక్చర్లో నాకు విలన్ అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను. చప్పట్లు కొట్టడం దానికి. ఐ వాంట్ టు యాక్ట్ యాజ్ ఎ విలన్ ఇన్ యువర్ పిక్చర్ మ్యాన్. గివ్ మీ ఛాన్స్. అట్లీస్ట్ మై అంబిషన్ యూ ఫుల్ఫిల్. నాట్ సింపుల్లీ టెల్లింగ్ హియర్, హోల్ హార్టెడ్లీ ఐఎమ్ టెల్లింగ్. యు ఆర్ గోయింగ్ టు ఇన్వైట్. ఎస్, కమిటెడ్. రాజకుమార్ గారు ఫస్ట్ తీశారు అది శ్రీకాళహస్తీశ్వర మహత్యం. బ్లాక్ అండ్ వైట్, సెన్సేషనల్ హిట్. I have seen number of times, but I never thought I am going to do that movie in Telugu. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే రాజకుమార్ గారు శివరాజ్ కుమార్ గారు చేశారు. ఆయన ఈశ్వరుడు వేశాడు, ఈయన కన్నప్ప వేశారు. తెలుగులో కృష్ణరాజు గారు చేశారు. అంటే తండ్రి సోలోగా యాక్ట్ చేసి సూపర్ హిట్, అలాగే తండ్రి కొడుకులు యాక్ట్ చేసి పిక్చర్ సూపర్ హిట్. ఇదంతా పరమేశ్వరుడు, భగవంతుడు. ఇక్కడ కూడా భగవంతుడు పరమేశ్వరుడు అంటే బాగా ఇష్టం. మీకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దేవుణ్ణి అనుకుంటు, వైష్ణవులు, శైవులు, రకరకాలుగా. అది ఎలా వచ్చిందో ఐడియా తెలియదు కానీ విష్ణువుకి అది కూడా భగవత్ సంకల్పమే. ఆ భగవంతుని ఆశీస్సులతో డాడీ నేను దాదాపు 7-8 years దీని గురించి ఉన్నాను, నీకు చెప్పలేదు. ఐ వాంట్ టు మేక్ దిస్ మూవీ అని. అరే, ఇట్ కాస్ట్ లాట్. He told me the story. 3,000 years back, how the Kalahasti, we don't know. 3,000 years back, how the Bangalore, we don't know. How Tirupati, we don't know. And there are top writers has written. ఆ ధూర్చటి మహాకవి రాసింది. అది తీసుకుని ఆ రోజుల్లో పరమశివుడు శ్రీ అంటే ఏంటి, కాళ అంటే ఏంటి, హస్తి అంటే ఏమిటి, ఇది తీసుకుని ఆ విధంగా న్యూజిలాండ్ వెళ్ళి, న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళామంటే అప్పట్లో మన కాళహస్తి ఎలా ఉండేది, ఫారెస్ట్, వీ డోంట్ నో. అందుకని ఫారెస్ట్ కోసం లక్కీగా మంచి లొకేషన్స్ దొరికాయి. కష్టపడి తీసాం. అలా తీసామంతే. మిగతా యత్నం, ప్రయత్నం, దైవయత్నం. ఆ భగవంతుని ఆశీస్సులు కావాలి, కన్నడ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కావాలి. కన్నడ రాజకుమార్ గారిని ఆశీర్వదించారు ఫస్ట్ పిక్చర్. అలాగే నేను ఫస్ట్ టైం యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐ రిక్వెస్ట్ ఆల్ కన్నడ రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నాను, యు బ్లెస్ మీ యాజ్ ఎ ప్రొడ్యూసర్, యు బ్లెస్ మై సన్ యాజ్ ఎ హీరో. దట్ ఈజ్ ఓన్లీ మై రిక్వెస్ట్ ఫర్ ది. ఇది చాలా సంతోషం. తమ్ముడు, నువ్వు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నావు. నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఇక్కడ చెబుతాను, అర్థమైందా? పబ్లిసిటీ తప్పు చేసిన అక్కడికి ఫోన్ చేసి బాబు ఇలా వెంకటేష్ తప్పు చేస్తున్నాను చెప్తాను. కాబట్టి జాగ్రత్త. వీటి నీ మీద ఒక పెద్ద పిక్చర్ బాధ్యతలు. నువ్వు నాకు మంచి తమ్ముడివి. చాలా సంతోషం, చాలా సంతోషం మీరందరూ రావడం. మీ అందరి బ్లెస్సింగ్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా రిలీజ్ అయ్యి మీరు బ్లెస్ చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చి మంచి మీటింగ్ పెట్టుకుని మీకోసమని నేను ఏమి ఇవ్వగలను. ఎంతోమంది ప్రేమతో వచ్చారు. భగవంతుడు లార్డ్ వెంకటేశ్వర ప్రసాదం తీసుకొచ్చాను మీకు. అది తమ్ముడికి ఇస్తాను. మీరందరూ ఒక్కొక్క లడ్డును స్వీకరించి మీ ఇంటిల్లపాది 100 సంవత్సరాలు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో, ఆ షిరిడీ సాయినాథుని ఆశీస్సులతో, మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటూ, బాబు యూ హ్యావ్ సో మెనీ అపాయింట్మెంట్స్, సో మెనీ థింగ్స్, బట్ వీళ్ళు అడిగిన వెంటనే విష్ణు డాడీ పిలుద్దాం అంటే లార్డ్ చెప్పేసి ఫస్ట్ ఈశ్వరుడుగా యాక్ట్ చేస్తే బాగుంటుంది అని అడిగాను. ఐ డోంట్ నో, నేనేమైనా డబ్బులు ఇస్తాడనుకున్నాడో ఎవరనుకున్నాడో తెలియదు కానీ, బట్ ఏదో డేట్స్ నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు మధ్యలో మాట్లాడుతూ నేనే, నువ్వు మాట్లాడావు, నాకు కూడా తెలుసు కదా. ఎందుకో అది కుదరలేదు. బట్ అట్లీస్ట్ ఐఎమ్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ యువర్ బ్యానర్.
యాజ్ ఎ విలన్ దట్ ఇస్ ఎనఫ్. అండ్ ఫస్ట్ మిమ్మల్ని అడిగాను బాబు, యు నో ఇట్, బట్ నువ్వు ఎంతో ప్రేమగా, దేర్ ఈజ్ సంథింగ్, మీకు నాకు అప్పుడప్పుడు కలుసుకోకపోయినా ఎక్కడో ఒక ప్రేమ అనురాగం ఉంది కాబట్టి ఈ రోజున యూ కేమ్ హియర్ టు బ్లెస్ మై సన్ అండ్ హోల్ హార్టెడ్లీ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సో స్వీట్. ಯಾರು ಸ್ಟ್ರೈಟಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ ಅವ್ರು ಯಾವಾಗಲೂ ಹೃದಯದಿಂದ ಮಾತಾಡ್ತಾರೆ. ಸೊ ಒಳಗಡೆ ಏನು ಅಳಕಿರೋದಿಲ್ಲ ಅನ್ನೋದಕ್ಕೆ ಒಂದು ಸಾಕ್ಷಿ ಡಾಕ್ಟರ್ ಮೋಹನ್ ಬಾಬು ಅವರು. ಜೊತೆಗೆ ಆಲ್ವೇಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಸ್ಯಾಂಡಲ್ವುಡ್ ಸರ್. ಸೊ ನೆಕ್ಸ್ಟ್ ನಿಮ್ಮ ಬ್ಯಾನರ್ನಲ್ಲಿ ನನಗೊಂದು ಚಾನ್ಸು ಅಂತ ಕೂಡ ಹೇಳಿದ್ದೀರಾ. ಸೊ ಲವ್ಲಿ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫಾರ್ ದ ಬ್ಯೂಟಿಫುಲ್ ವರ್ಡ್ಸ್ ಅಂತ ಹೇಳ್ತಾ, ನಮಗೆ ಸದ್ಯಕ್ಕೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಶಿವಣ್ಣನನ್ನು ನೋಡಿದಾಗ ತುಂಬ ಖುಷಿ ಅನಿಸುತ್ತೆ. ಎಲ್ಲರಲ್ಲೂ ಒಂದಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ಬೇಕಾಗಿರುವಂತಹ ವ್ಯಕ್ತಿತ್ವ, ತಂದೆ ಒಂದು ದೊಡ್ಡ ಲೆಗಸಿಯನ್ನು ಮೇಂಟೈನ್ ಮಾಡಿದ್ರು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಒಂದು ದೊಡ್ಡ ಒಂದು ಸಾಮ್ರಾಜ್ಯ ಕಟ್ಟಿದ್ರು ಅಂದರೆ ಮಕ್ಕಳ ಹೆಗಲ ಮೇಲೆ ಜವಾಬ್ದಾರಿ ಭಾಳ ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ. ಅದನ್ನು ಅದ್ಭುತವಾಗಿ ನಿಭಾಯಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಿರುವಂಥ ಪ್ರೀತಿಯ ಶಿವಣ್ಣನ ನುಡಿಗಳನ್ನು ಕೇಳೋಣ. ಶಿವಣ್ಣ, ನೀವು ಗಮನಿಸಿದ್ರೆ 1954 ನಂತರ ನೀವು 1988ಕ್ಕೆ ಮತ್ತೆ ಕಣ್ಣಪ್ಪ ಕಾನ್ಸೆಪ್ಟ್ ತಗೊಂಡು ಮಾಡ್ತೀರಾ. ಅದು 34 ವರ್ಷದ ನಂತರ. ಈಗ ಮತ್ತೆ 37 ವರ್ಷದ ನಂತರ ಕಣ್ಣಪ್ಪ ಮತ್ತೆ ಸ್ಮರಣೆ ಆಗ್ತಾ ಇದೆ. ಅಂದರೆ 3 ದಶಕಗಳಿಗೆ ಒಮ್ಮೆ ಮತ್ತೆ ಮತ್ತೆ ಕಣ್ಣಪ್ಪನನ್ನು ಸ್ಮರಿಸ್ಕೊಳ್ಳೋ ಅಂಥ ಒಂದು ಸಂದರ್ಭ ಬರ್ತಿದೆ. ಏನು ಹೇಳ್ತೀರಾ? ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಮೋಹನ್ ಬಾಬು ಅವರು ನಮಸ್ಕಾರ, ವಿಷ್ಣು ಅವರು, ವೆಂಕಟೇಶ್ ಅವರು, ಡೈರೆಕ್ಟರ್ ಸರ್, ಆ್ಯಂಡ್ ಅರ್ಪಿತ್. ಯಾ ಫಸ್ಟ್ ಬಂದ ತಕ್ಷಣ ವಿಷ್ಣು ಅದೇ ಕೇಳಿದೆ, ವೈ ಯು ಸೆಲೆಕ್ಟೆಡ್ ದಿಸ್ ಫಿಲ್ಮ್, ಯಾತಿಕೆ ಕಣ್ಣಪ್ಪ? ಯಾಕಂದರೆ ಗಟ್ಸ್ ಬೇಕು. ಈಗಿನ ಜನ್ರೇಷನಲ್ಲಿ ಬಂದು ಈ ರೀತಿ ಒಂದು ಸಬ್ಜೆಕ್ಟ್ನ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡೋದು ಅಷ್ಟೇ ಸುಲಭ ಅಲ್ಲ. ಬಟ್ ವಿಷ್ಣುಗೆ ಯಾಕೆ, ಈಸ್ ಅನ್ ಯಂಗ್ಸ್ಟರ್, ಅವ್ರ ಫಿಲ್ಮ್ಸ್ ಎಲ್ಲ ನೋಡಿದ್ದೀನಿ, ಸಾಕಷ್ಟು ಒಂದು ಆ್ಯಕ್ಷನ್ ಫಿಲ್ಮ್ಸ್ ಅದೇ ಥರ. ಬಟ್ ಆತನಿಗೆ ಈ ಭಕ್ತಿ, ವಾಟ್ ಈಸ್ ಎ ಮೈಥಾಲಜಿಕಲ್ ಫಿಲ್ಮ್ ಮಾಡಬೇಕು, ಮಿತ್ನ ತೋರಿಸ್ಬೇಕು ಜನಗಳಿಗೆ ತಿರ್ಗಾ ಅಂತ. ಐ ಥಿಂಕ್ ಒಂದು ರಿಸ್ಕ್ ಆದ್ರೂ ಅವರು ಅದನ್ನು ತಗೊಂಡು ಮಾಡಬೇಕಂತ ಪ್ರೂವ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಇವತ್ತು ವಿಜುವಲ್ಸ್ ನೋಡಿದಾಗ ಭಾಳ ಅದ್ಭುತ ಅನಿಸುತ್ತೆ. ಬಟ್ ಇವಾಗ ಬೇಕಾಗಿತ್ತು ಅಂತ ಅನಿಸುತ್ತೆ. ಇವಾಗಿನ ಜನ್ರೇಷನ್ಗೆ ಮೈಥಾಲಜಿ ಬೇಕು, ಭಕ್ತಿ ಬೇಕು. ಎಲ್ಲೋ ಒಂದು ಕಡೆ ಭಕ್ತಿ ಭಯ ಎಲ್ಲ ಹೋಗ್ತಾ ಇದೆ ಅಂತ ಅನಿಸುತ್ತೆ. ನೋಡಿ, ಈ ಶಿವನ ಕಥೆ, ಈ ಮಹಾತ್ಮನೇ ಹಂಗೇನ, ಕಾಳಹಸ್ತಿ ಮಹಾತ್ಮ ಅಂದರೆ ಎಷ್ಟೆಷ್ಟೋ ಮಹಾತ್ಮಗಳಿದೆ. ಆ ಮಹಾತ್ಮಲ್ಲಿ ಒಂದೊಂದು ಮಹಾತ್ಮನಿಗೆ ಬೇರೆ ಬೇರೆ ರೀತಿಯಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ ಪರ್ಸೆಪ್ಷನ್ ತೋರಿಸ್ತಾರೆ. ಭಾಳ ಖುಷಿ ಆಯಿತು. ಅದು ಅಪ್ಪಾಜಿ ಫಸ್ಟ್ ಮಾಡಿದ್ದು, ಅಪ್ಪಾಜಿ ಪಿಕ್ಚರ್ ಅದು ಫಸ್ಟ್ ಮಾಡಿದ್ದು, ಬೇಡ್ರ ಕಣ್ಣಪ್ಪ. ಅದಾದಮೇಲೆ ನಾ ಮಾಡಿದೆ. ನನಗೆ ಭಯ ಇತ್ತು. ಫಸ್ಟ್ 3 ಸಿನಿಮಾ ಬೇರೆ ಚೆನ್ನಾಗಿ ಹೋಯಿತು. ಆನಂದ್ ರಥಸಪ್ತಮಿ, ಮನಮೆಚ್ಚೋಡಿಗೆ ಹ್ಯಾಟ್ರಿಕ್ ಅಂತ ಬಂತು, ಸೂಪರ್ ಎಲ್ಲೋ ತಗೊಂಡೋಗಿ ಕೂರಿಸ್ಬಿಟ್ರು. ತಿರ್ಗಿ ಅಮ್ಮನ ಹತ್ರ, ಅಮ್ಮ ಬೇಡಮ್ಮ, ಈ ಪಿಕ್ಚರ್ ಮಾಡೋದು ಬೇಡಮ್ಮ, ತುಂಬ ಕಷ್ಟಮ್ಮ, ಅಪ್ಪಾಜಿ ಮಾಡಿದ ಪಿಕ್ಚರ್ ನಾನು ಹೆಂಗೆ ಮಾಡೋದು? ಇಲ್ಲಕ್ಕಂದ್ರೆ ನನ್ನ ಆಸೆ ನೀನು ನೆರವೇರಿಸ್ಬೇಕು ಅಂತ. ಇಲ್ಲ, ಆಲ್ರೆಡಿ ಮನಮೆಚ್ಚೋಡಿಗೆ ಭಯ ಆಯಿತು. ಯಾಕಂದರೆ ಅದರಲ್ಲಿ ಹರ್ಕಲ್ ಪಂಚೆ, ಮಿಚ್ಚಿದ ಕಾಲೇಜ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಮಾಡಿದ್ವಿ, ಹೆಂಗೆ ಹರ್ಕಲ್ ಪಂಚೆ. ಬಟ್ ಅದು ಹೆಂಗೋ ಐ ಥಿಂಕ್ ಒಂದು ಒಳ್ಳೆ ನಾವೆಲ್, ಅದು ಸೂಪರ್ ಡ್ಯೂಪರ್ ಹಿಟ್ ಆಗಿ, ಈ 2 ಸಿನಿಮಾಗಿಂತ ಅದು ಇನ್ನೂ ಸೂಪರ್ ಹಿಟ್ ಆಗೋಯ್ತು. ಸರಿ, ಕಣ್ಣಪ್ಪ ಮಾಡಬೇಕಲ್ಲ, ಹಿಂಗೆ ಏನೋ ಒಂದು ತುಂಬ ಭಯ ಇದ್ರೂ ಏನೋ ಒಂದು ಅಟೆಂಪ್ಟ್ ಮಾಡಿದೆ. ಐ ಥಿಂಕ್ ಮಾಡ್ತಾ ಮಾಡ್ತಾ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಮೇಲೆ ಲವ್ ಶುರುವಾಯಿತು. ಅದು ಹೆಂಗಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಅದು ಎಕ್ಸ್ಪೆಷಲಿ ಆ ಸಾಂಗ್ ಬರುತ್ತೆ, ನೀನಿಲ್ಲ ನೀನಿಲ್ಲ ಎಂದು ನಾನು ಬದುಕೆಲ್ಲ ಕತ್ತಲಲ್ಲಿ ಅಲೆದೆನಲ್ಲ, ಬದುಕೆಲ್ಲ ಕತ್ತಲಲ್ಲಿ ಅಲೆದೆನಲ್ಲ, ಕಣ್ಣಿಲ್ಲ ಕಿವಿಯಿಲ್ಲ ಕಲ್ಲಾದರೂ ಈ ಮೈಯೆಲ್ಲ. ಸೊ ಆ ಸಾಂಗ್ ಮಾಡಿದಾಗಿಂದ ಸ್ವಲ್ಪ ಅದೇನೋ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಡೆವಲಪ್ ಆಗೋಯ್ತು. ಆ ಪಾತ್ರ ಮಾಡಿದೆ. ಏನೇ ಮಾಡಿದ್ರೆ ಅಪ್ಪಾಜಿ ಲೆವೆಲ್ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಬಟ್ ನನಗೆ ಭಾಳ ಖುಷಿ ಆಯಿತು. ಆಮೇಲೆ ತಿರ್ಗಾ ವಿಷ್ಣು ಅವರು ತಿರ್ಗಾ ಆಫ್ಟರ್ 37 ಇಯರ್ಸ್ ಮಾಡ್ತಾ ಇರೋದು ನನಗೆ ತುಂಬ ಹೆಮ್ಮೆ ಅನಿಸ್ತು. ಆತನ ಮೇಲೆ ಗೌರವ ಜಾಸ್ತಿ ಆಯ್ತು ನನಗೆ. ಅಂಥ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಆ ರೀತಿ ಒಂದು ಪಾತ್ರನ ಮಾಡಬೇಕು ಅಂತ ಒಂದು ಆಸೆ ಪಟ್ಟಿದ್ದು, ಜನಗಳಿಗೆ ತೋರಿಸ್ಬೇಕು. ಅದನ್ನು ಮೋಹನ್ ಬಾಬು ಸರ್ ಅಕ್ಸೆಪ್ಟ್ ಮಾಡಿರೋದಿದೆಯಲ್ಲ, ಅದು ದೊಡ್ಡತನ. ಯಾಕಂದರೆ ಅವ್ರ ಫಿಲ್ಮ್ಸ್ ಎಲ್ಲ ನೋಡಿ, ಭಾಳ ಆ್ಯಕ್ಷನ್ನು, ಒಂಥರ ವಿಭಿನ್ನವಾದ ಸಿನಿಮಾನೇ ಮಾಡ್ತಾರೆ ಅವರು, ಮೋಹನ್ ಬಾಬು ಸರ್. ಅದರಲ್ಲಿ ಈ ಸಿನಿಮಾನೂ ನಾನು ಮಾಡ್ತೀನಿ, ಮಗನಿಗೋಸ್ಕರ ಮಾಡ್ತೀನಿ, ಅದು ಹೆಮ್ಮೆ ಬೇಕು. ಬಟ್ ಖಂಡಿತ ಜನ ಈ ಥರ ಸಿನಿಮಾ ನೋಡಬೇಕು.
ಇವಾಗ ನೋಡಬೇಕು ಆ ಭಕ್ತಿ ಅಂದರೆ ಏನು, ಯಾತಕ್ಕೆ, ವಿಜುವಲ್ಸ್ ಹೆಂಗಿರುತ್ತೆ. ಕಾಳಹಸ್ತಿ ಯಾರೂ ಕೇಳಿರಲ್ಲ, ಕಾಳಹಸ್ತಿ ಹೆಂಗಿರ್ಬೋದು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಅವ್ರು ಫ್ರೆಶ್ ಕಾಡಬೇಕು ಅಂತ ನ್ಯೂಜಿಲ್ಯಾಂಡ್ಗೆ ಹೋಗ್ಬೋದು ಅವಶ್ಯಕತೆ ಏನಿತ್ತು ನಂಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಬಟ್ ಅವರು ನ್ಯೂಜಿಲ್ಯಾಂಡ್ಗೆ ಹೋಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಐ ಥಿಂಕ್ ಇಟ್ ವಾಸ್ ಪ್ಯೂರ್ಲಿ ಅಮೇಝಿಂಗ್. ಆಮೇಲೆ ಆ ಸೆಟಪ್ ಮಾಡಿರೋದು, ಬಟ್ ಡೈರೆಕ್ಟ್ರು ಅಷ್ಟೇ ಅಷ್ಟು ಇಂಟ್ರೆಸ್ಟ್ ತಗೊಂಡು ಆ 2 ಸಿನಿಮಾನೂ ನೋಡಿ ಮಾಡಿ. ಅದರಲ್ಲಿ ಭಾಳ ವಿಶೇಷತೆ ಇದೆ. ಈ ನೀರು ಚೆಲ್ಲಬೇಕಾದ್ರೆ ನನಗೂ ಆ ಒಂದು ಅನುಭವ ಆಯಿತು. ಅಲ್ಲಿ ಆ ಲಿಂಗದ ಮೇಲೆ ನೀರು ಚೆಲ್ಲೋದು, ಐ ಥಿಂಕ್ ನನಗೆ ಗೋಸ್ ಬಂತು ಆ್ಯಕ್ಚುಲಿ ವೆನ್ ಈ ಡಿಡ್ ದಟ್. ಐ ಥಿಂಕ್ ಇಟ್ ವಾಸ್ ಸೋ ಬ್ಯೂಟಿಫುಲ್ ಆ್ಯಂಡ್ ಇಟ್ ವಾಸ್ ವೆರಿ ಟಚಿಂಗ್. ನನಗನ್ಸುತ್ತೆ ಈ ಸಿನಿಮಾ 100% ಮೋಹನ್ ಬಾಬು ಸರ್ ಖಂಡಿತ 100% ಸೂಪರ್ ಡ್ಯೂಪರ್ ಹಿಟ್ ಆಗುತ್ತೆ. ಯಾಕಂದರೆ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಅದೇನೋ ಶಿವನ ಒಂದು ಲೀಲೆ ಯಾವಾಗಲೂ ಕಾಪಾಡುತ್ತೆ ಅಂತ ನನ್ನ ಭರವಸೆ. ಆ್ಯಂಡ್ ನಾನು ಮಾಡಬೇಕಾಗಿತ್ತು, ಬಟ್ ನನಗೆ ಡೇಟ್ ಅಕಾಮಡೇಟ್ ಆಗಿಲ್ಲ. ಬಟ್ ವಿಷ್ಣು ಸರ್ ಖಂಡಿತ ಒಂದು ಸೀನಲ್ಲ, ಪ್ಯಾರ್ಲಲಾಗೆ ಮಾಡೋಣ ಇಬ್ಬರೂ. ಎನಿಥಿಂಗ್ ಎನಿ ಟೈಮ್ ಫಾರ್ ಯು. ಯಾಕಂದರೆ ನೀವೇ ನಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ಥರ ನನಗೆ. ಐ ಡೋಂಟ್ ಸೇ ನೋ ಫಾರ್ ಯು. ಆ್ಯಂಡ್ ಮೋಹನ್ ಬಾಬು ಅಂಕಲ್ಗೆ, ಮೋಹನ್ ಬಾಬು ಸರ್ ದುಡ್ಡಿನ ಪ್ರಶ್ನೆನೇ ಬರಲ್ಲ. ಅವ್ರು ದುಡ್ಡು ಕೊಟ್ಟರೂ ಸರಿ, ಕೊಡ್ದೇ ಸರಿ, ನೋ, ನಾ ಸುಮ್ಮನೆ ಹಂಗೆ ಬಂದು ಮಾಡ್ಬಿಟ್ಟು ಹೋಗ್ತೀನಿ ಅಷ್ಟೇ. ಕೆಲವ್ರು ಇದ್ದಾರೆ, ಅದೆಲ್ಲ ನಾನು ಯಾರ್ಕಾರು ಈಸ್ಕೊಳ್ಳೋಕ್ಕಾಗಲ್ಲ. ಅದೆಲ್ಲ ಯಾಕಂದರೆ ಲವ್ಲಿ ಮಾತ್ರ ಪರ್ಚೇಸ್ ಮಾಡ್ಬೋದು, ಅವ್ರದ್ದು ದುಡ್ಡಿಂದ ಪರ್ಚೇಸ್ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಅಂಥ ಫ್ಯಾಮಿಲಿ ಮೋಹನ್ ಬಾಬು ಅವ್ರ ಫ್ಯಾಮಿಲಿ. ಸೊ ಅವರು ಖಂಡಿತ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮು ವಿಲ್ಲನಾಗಲ್ಲ, ವಿಲ್ಲನಾಗಿ ಬೇಡ, ನೋ, ಒಂದು ಬೇರೆ ಒಂದು ಬ್ಯೂಟಿಫುಲ್ಲಾಗಿ ಒಂದು ಬ್ರದರ್ ರೋಲು, ಒಂದು ಹೈ ಕ್ವಾಲಿಟಿ ರೋಲ್ ಮಾಡಬೇಕು. ಯಾಕಂದರೆ ಅವ್ರನ್ನ ನಾವು ನಮ್ಮ ಫೈಟ್ಲ ಮಾಡಲ್ಲ ನಾನು ಅವ್ರ ಜೊತೆಲಿ. ನಾವು ಮೋಹನ್ ಬಾಬು ಬೇರೆ, ಅದು ಭಕ್ತಿನೇ ಬೇರೆ ಇದೆ. ಆ್ಯಂಡ್ 27ನೇ ತಾರೀಕು ರಿಲೀಸ್ ಆಗ್ತಾಯಿದೆ. ಐ ಥಿಂಕ್ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಫಾರ್ ದ ಎಂಟೈರ್ ಟೀಮ್ ಆಫ್ ವಿಷ್ಣು. ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್, ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್. ಆ್ಯಂಡ್ ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ಅಷ್ಟೇ ಎಷ್ಟು ಅದ್ಭುತವಾಗಿ ಕಾಣ್ತಾರೆ, ಮಗನೂ ಅಷ್ಟೇ ಎಷ್ಟು ಅದ್ಭುತವಾಗಿ. ಟೋಟ್ಲಿ ಇಟ್ ಲುಕ್ಸ್ ವೆರಿ ಗುಡ್. ನಾನು ಸಿನಿಮಾನ ಖಂಡಿತ ನೋಡ್ತೀನಿ, ಹೇಳಿದ್ದೀನಿ. 20th ಏನು ವಿಷ್ಣು, ಯು ಡಿ ನಾಟ್ ಟೇಕ್ ಸ್ಟ್ರೇನ್ ಟು ಕಮ್ ಹಿಯರ್ ಆ್ಯಂಡ್ ಶೋ ಮಿ ಆ್ಯಂಡ್ ಆಲ್. ಐ ವಿಲ್ ವಾಚ್ ಇಟ್ ಹಿಯರ್, ಡೋಂಟ್ ವರಿ. ಫಸ್ಟ್ ಡೇ ಐ ವಿಲ್ ಗೋ ಆ್ಯಂಡ್ ವಾಚ್ ಇಟ್. Please don't take that strain. I'll purchase the ticket and watch it. I always do that. I go buy the ticket, I'll watch the film 100%. So all the best, and ನನ್ನ ಇಲ್ಲಿ ಕರೆತಂದದಕ್ಕಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ವಂದನೆ ಅರ್ಪಿಸ್ತೀನಿ. ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್, ಹಾರ್ಟಿಲಿ ವಿಶ್ ಮಾಡ್ತೀನಿ. ವಾಚ್ ಕಣ್ಣಪ್ಪ ಆನ್ 27th June. ಡೋಂಟ್ ಫರ್ಗೆಟ್, ವಾಚ್ ಕಣ್ಣಪ್ಪ ಆನ್ 27th June. ನಾನು ನೋಡ್ತೀನಿ, ನೀವು ನೋಡಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು.